అందరికీ నమస్తే. ఏంది ఉడుకుతాంది ఏం కూర అనుకుంటానులా, మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీని కూడా ఇంత సింపుల్గా చేయొచ్చని తెలియదు, కానీ ప్రాసెస్ అయితే దానికి కూడా పెద్దగానే ఉంది. కొంచెం ఓపికగానే వండుకోవాలి. అసలు కూరలు అంటేనే ఓపికగా వండుకోవాలి. రోజు ఇంట్లో మనకు అండి 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 ప్రాణం పోద్ది కదా. కానీ ఒక్కరోజు సెలవు వస్తే మన దోస్తుల ఇంటికో బంధువుల ఇంటికి పోతే మస్తు అనిపిస్తుంది. బంధువుల ఇంటికంటే దోస్తుల ఇంటికి పోతేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనము అన్నీ వర్క్ చేసిన ప్లేసు, చదువుకున్న ప్లేస్‌లో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయితే ఆ ఫ్రెండ్సే మళ్ళీ మనకి మంచిగా రెగ్యులర్‌గా కంటిన్యూ అయితా ఉంటే మాత్రం అవన్నీ షేర్ చేసుకోవచ్చు. నేనైతే రీసెంట్‌గా మా దోస్తోళ్ళ ఇంటికైనా సెలవులు అప్పుడు మొన్న పోయిన వారంలో 3 రోజులు వచ్చినాయని ఎంత బాగా ఎంజాయ్ చేసినామంటే ఎంత మంచిగా అనిపించిందో అసలు. ఇక ఎంతసేపున్నా మనము మళ్ళీ మన ఇంటికైతే మనం వచ్చేయాల్సిందే కదా. కానీ ఉన్నంతసేపు అయితే అందరం బాగా ఎంజాయ్ చేసినాము. మంచిగా ఇది అప్పుడు శ్రావణం కాబట్టి మష్రూమ్ కూర వండుంటిమి. మంచిగా చేసిండ్రు కూర మాత్రం. బాగా చేశారంటే పని బాగానే పట్టింది కానీ మంచిగా ఉంది కూర. నేను ఫస్ట్ టైం తిన్నా కూర. నాకు కొంచెం ఆ పుట్టగొడుగులను చూస్తే ఎట్లనో అనిపిస్తుంది. కానీ మనం చిన్నప్పుడు ఊర్లో ఆడుకుంటున్నప్పుడు అక్కడిక్కడ చెట్ల దగ్గర పెరిగేటివి కదా, అవే తింటారేమో అనుకునేదాన్ని నేను ఎప్పుడు. కొంచెం అంత చూడ్డానికి కూడా ఎట్లనో ఉంటాయి కదా, కానీ ఇప్పుడు అదే మంచి ప్రోటీన్ ఫుడ్డు, మంచి వెజిటేరియన్ ఫుడ్డు అన్నీ అయిపోయినాయి దానికి. కానీ ఇంకా దాన్ని చూస్తున్నా కూడా నాకు కొంచెము ఎట్లనో ఫీలింగ్ అనిపించేది. అవే తీసుకొచ్చి వండుతారేమో, అవే ప్యాకెట్లలో పెట్టి వండుతారేమో అని నేను ఎప్పుడు వాటిని ట్రై కూడా చేయలేదు. కానీ మంచిగా వండిండ్రు. అదొక పన్నీర్ మసాలా కూరలాగా భలే వచ్చింది అసలు. బాగా వండిండ్రు. వంటలు కూడా మంచిగా చేస్తారు. నేను చాలా వంటలు నా దోస్తుల దగ్గరనే నేర్చుకున్నా. మంచిగా వండుతారు. ఎంత మంచిగా ఉందంటే కూర, ఒకసారి మళ్ళీ ట్రై చేయాలనిపించింది నాకు. అంత బాగా వండిండ్రు. కానీ దానికి పని మాత్రం ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ తీసుకొచ్చుడు, కడుగుడు. మేము ఇది దగ్గర దగ్గర ఇది ఒక 3 కిలోల కూర వండినాం అన్నట్టు. అంటే చాలా మంది ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసినాం కాబట్టి ఇక ఎక్కువ కూర పడుతుంది కదా. కానీ మంచిగా వచ్చింది. ఇట్లా ఏంటి కానీ పేస్టులు చేసుడు అవి ఇవన్నీ ఎంత టైం పట్టిందో అసలు. కానీ మనకి ఓపిక బాగా ఉండాలి ఈ కూరలు వండాలంటే. అంటే కడుగుడు, ఏంచుడు, మళ్ళీ మసాలాలు పట్టుడు, ఇదంతా మస్తు పెద్ద పని కదా. అంటే తినాలంటే అన్నీ చేసుకోవాలి కదా అంటారేమో. అవును. అంటే ఇక ఓపిక కూడా ఉండాలి బాగా. కానీ నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నా కదా, కానీ మంచిగా ఉంది కూర మాత్రం. చపాతీల్లో కూడా సూపర్ ఉంటుంది. భలే ఉంది. ఏందో కొంచెం మటన్ లాగానే అనిపించింది నాకైతే కూర. ఇక మంచిగా కూర వండుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి అందరు కూర్చొని తింటుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఇప్పుడున్న కాలంలో ఒక్కరమే తినడము, ఇద్దరమే తినడము, అది తింటుంటే కూడా మనసున పట్టట్లేదు. అంటే ఒకరిద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తాం, తప్పదు తినాలి కదా. కానీ మనకి సెలవులు వచ్చినప్పుడైనా పిల్లల్ని తీసుకొని దోస్తుల ఇంటికి పోతే, రిలేటివ్స్ ఎవరు ఉంటారు వాళ్ళు, ఇక వాళ్ళ ఇంటికి పోయినామనంటే వాళ్ళు కొంతసేపు ఆడుతూ ఉంటారు, తింటారు, తిరుగుతారు, ఆడతారు. మనం కూర్చొని మనకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే మనం ఒక్కటే దగ్గర ఉండి పొద్దున్న లేవగానే ఇక మనకి హాలిడే వచ్చిందంటే పెద్ద పంచాయతీ. ఎప్పుడు లేని పనంతా హాలిడే రోజే ఉంటుంది. అదే ఇట్లా ఫ్రెండ్స్ ఇంటికి పోతే అక్కడ వాళ్ళ పనిలో మనం షేర్ చేసుకోవచ్చు. అందరం కూర్చొని తినవచ్చు, మాట్లాడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు అది ఎంత మంచిగా ఉంటుంది కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి చిన్నప్పుడు అందరం కలిసి తినేటోళ్ళం. అవన్నీ గుర్తుకొస్తాయి. అమ్మ, నాన్న, నానమ్మలు, ఇట్లా అన్న, చెల్లెలం ఎవరున్నా అంతమంది కూర్చొని సాయంత్రం కాగానే పనికి పోయేసి వచ్చి మంచిగా కూర్చొని తినేటోళ్ళు. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.